హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇప్పుడు ఈ సమ్మర్ ఈ ఎండలను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏంటో ఈ ఎండలు కదా, అసలు ఇది ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఇప్పుడైతే 7:15 అవుతుంది. స్నానాలు అయిపోయాయి, ఇంట్లో వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఇక్కడ మా పాప అయితే పూజ చేసేస్తుంది. సో మా పాప మార్నింగ్ పూజ చేస్తే నేను ఈవినింగ్ పూజ చేసుకుంటాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఇంక ఇప్పుడు ఎగ్జామ్స్ రెగ్యులర్గా అయితే తనే పూజ చేస్తుంది మార్నింగ్ టైమ్స్లో. ఎందుకంటే అంత మార్నింగ్ ఒక్కొక్కసారి మనం స్నానం చేయడానికి వీలవుతుంది కాబట్టి తనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంట్లో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తులసి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ వెదర్ ఎంత కూల్గా ఉంటుందంటే మబ్బు పడేసి చల్లగా భలే అనిపిస్తుంది. ఆఫ్టర్ 8 స్టార్ట్ అవుతుంది చూడండి ఎండ. అసలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉండింది అనమాట, అంత ఎండ వస్తుంది. సో ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ పూజలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్కి చద్దన్నం అయితే వేసేసాను. వీక్లీ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా చద్దన్నం పెడతాను పిల్లలకు. అంతకు మించి అయితే వాళ్ళు తిన్నా కూడా నేను పెట్టను అనమాట. సో ఇలా ఫర్మెంటెడ్ రైస్ ఇవ్వటం వల్ల ఈ సమ్మర్లో కడుపు చాలా చల్లగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఎందడి దెబ్బలు, వేడి చేయడం లాంటివి అయితే ఖచ్చితంగా ఉండవు. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇంకా మేము కూడా చద్దన్నం తినేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. ఇంకా అక్కడ వంట అవుతుంది. మీలో ఎంతమంది ఈ సిరీస్ చూస్తున్నారు చెప్పండి. హాట్స్టార్లో ఫస్ట్ నాకు కూడా నచ్చలేదు, కానీ వస్తుంటే భలే అనిపిస్తుంది. బాధ్యత గల అమ్మాయి సిరీస్ అనమాట, సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. సో ఇంకా లంచ్లోకి వచ్చేసి నేను బెండకాయ పులుసు అయితే పెట్టేశాను. ఈ సమ్మర్లో ఎందుకో ఎక్కువ పులుసులు, చారులు తినడానికి ఇష్టపడ్డంత వేరే కర్రీస్, ఫ్రైస్ తినడానికి అయితే ఇష్టపడట్లేదు పిల్లలు. అందుకే పులుసు అయితే పెట్టేశాను. ఇంకా మంచిగా తినేసి ఒక స్నాప్ వేసి లేసేసరికి 4 అయిపోయింది. ఇంకా మంచిగా టీ పెట్టుకొని తాగుదాం అనేసి టీ తాగడమే మేము 6:30కి తాగుతున్నామండి ఈ వేడికి. ఇదివరకైతే 4:30కి టీ తాగేవాళ్ళము. ఇంకా టీ తాగిన తర్వాత ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది. ఈ సమ్మర్లో మనం బయటికి వెళ్ళకపోయినా ట్యాన్ అయిపోతుంది. సో ఇక్కడ నేను డీటాన్ కిట్ ఓజోన్ వాళ్ళది ఉంది కదా, సో ఆ డీటాన్ కిట్ మళ్ళీ ఒకటి తెప్పించుకున్నాను. ఇన్స్టెంట్గా సూపర్గా వర్క్ అవుతుంది. ఇంకా అదైతే వేసేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే పూహా చేసేసాను. సో ఇలా ఉంటుందండి వర్క్ రొటీన్ అనేది. ఇందులో ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి, ఇంక్లూడ్ చేయమంటే